గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టుడే క్లాస్ వచ్చేసి ఎగ్జాంపుల్స్ అయితే చూద్దామండి. ఆల్రెడీ రూట్ 2 ఇర్రేషనల్ అనేది ఎగ్జాంపుల్ అయితే చేసేసాను. ఇప్పుడు వచ్చేసి √3 ఈజ్ యాన్ ఇర్రేషనల్ అనేది ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ చేసేద్దామండి. సో ఇది వచ్చేసి క్వశ్చన్. ఇప్పుడు ఆన్సర్ రాద్దాము. ఇప్పుడు లెట్ అజ్యూమ్ √3 is a rational number. మనము ఫస్ట్ ఏం చేయాలా, √3ని రేషనల్ నెంబర్ అనేసి అజ్యూమ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి √3 = a/b కానీ లేకపోతే p/q కానీ ఏదైనా అనుకోవచ్చండి. ఇక్కడ p/q అనేసి అనుకున్నాము. p, q బిలాంగ్స్ టు z. అలాగే p, q కోప్రైమ్స్. q నాట్ ఈక్వల్ టు 0. q అనేది నాట్ ఈక్వల్ టు 0 కావాలి. అప్పుడు మనము ఏం చేద్దాము, స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ మనము స్క్వైర్ చేస్తే √3² = p/q². ఈ స్క్వైర్కు రూట్కి క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు మనకు ఇక్కడ ఏం మిగులుతుంది, 3 = p²/q² అనేది ఉంటుంది. తర్వాత చూడండి, తర్వాత ఏం చేద్దాము, ఇక్కడ q² అనేది ఈ 3 ప్లేస్లోకి q² పంపిద్దాము. q² ప్లేస్లోకి 3ని పంపిద్దాము. అప్పుడు q² = p²/3. దీనిని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఈ 3 అనేది p²ని ఏం చేస్తుంది, డివిజిబుల్ చేస్తుంది కదా, డివిజన్ చేస్తుంది. అప్పుడు ఏం రాయొచ్చు, 3 డివైడ్స్ p². ఈ 3 అనేది p²ని డివైడ్ చేసినప్పుడు pని కూడా డివైడ్ చేస్తుంది కదా. అప్పుడు ఏం రాయొచ్చు, 3 ఆల్సో డివైడ్స్ p. అప్పుడు r = p/3గా రాసుకో. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. r² = p²/3². r² = p²/9. ఇప్పుడు దీనిని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామండి. ఇక్కడ ఏం లేదంటే 1 అని కదా, అప్పుడు 9r² = p² అవుతుంది. ఈ యొక్క p² వాల్యూను ఇక్కడ 1 వచ్చింది కదా మనకు, ఈక్వేషన్ 1, ఈ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. p² = 9r². సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1. ఫస్ట్ ఈక్వేషన్ 1ను ఒకసారి రాసేసుకున్నాము. q² = p²/3. ఇది ఈక్వేషన్ 1 కదా, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. ఏమది, q² ఓన్లీ p² ప్లేస్లో 9q² అనేది మనము సబ్స్టిట్యూట్ చేస్తామండి. అప్పుడు ఏమొస్తుంది, ఇక్కడ 9r²/3 అవుతుంది. 3 1 3, 3 9. q² = 9r² అవుతుంది. అప్పుడు q ఏమవుతుంది, √3 r². స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే అప్పుడు q ఏమవుతుంది, √3 అవుతుంది. ఇది ఏమవుతుంది, అప్పుడు ఇర్రేషనలే కదా. సో అవర్ అజ్యూమ్షన్ ఈజ్ రాంగ్, లేకపోతే కాంట్రాడిక్షన్ అని కూడా రాసుకోవచ్చు. √3 ఈజ్ యాన్ రేషనల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5 - √3 ఈజ్ యాన్ ఇర్రేషనల్. చూడండి, ఫస్ట్ మనము ఏం చేయాలా, లెట్ అజ్యూమ్
5 minus root 3 is a rational number. సో మనము నెక్స్ట్ స్టెప్ ఏం రాస్తాము? 5 minus root 3 equal to a by b అనేసి అనుకుంటాము. a by b కావచ్చు, లేదంటే p by q అయినా అనుకోవచ్చు. అప్పుడు p, q అనేవి ఏమవుతుంది? బిలాంగ్స్ టు z అవుతుంది. p, q కోప్రైమ్స్ q నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు ఏం రాయొచ్చు మనము? స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సారీ అండి, 5 minus root 3 is equal to p by q అనేసి మనము అజ్యూమ్ చేసేసుకున్నాం కదా. అప్పుడు ఏం చేస్తాము? ఈ యొక్క ఇక్కడ -√3 ఉంది కదా, దీనిని రైట్ సైడ్ పంపించేద్దాం. ఏమవుతుంది? +√3 అవుతుంది. ఇది ఇక్కడి లెఫ్ట్ సైడ్కి వస్తే -p by q అవుతుంది. 5 minus p by q is equal to √3 అవుతుంది. అంతే కదా. దీనిని చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 5q minus p by q is equal to √3. ఈ √3 అనేది ఇర్రేషనలే కదా. అలాంటప్పుడు మన అజ్యూమ్షన్ అనేది ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. అవర్ అజ్యూమ్షన్ ఈజ్ రాంగ్, లేదా కాంట్రాడిక్షన్ అన్న కరెక్టేనండి. కాంట్రాడిక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఏం రాస్తాం? 5 minus √3 is an irrational. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 3√2 is an irrational అనేసి ప్రూవ్ చేయమంటున్నాడు. ఫస్ట్ స్టెప్ ఏం రాసుకుంటాం? ఫస్ట్ స్టెప్ ఏం లేదండి, ఫస్ట్ అజ్యూమ్ చేసుకుంటాం. ఏమని? ఇక్కడ వచ్చేసి 3√2. Let assume 3√2 is a rational number అనేసి అనుకుంటాం. నెక్స్ట్ ఏమనుకుంటాము? 3√2 ఈక్వల్ టు a by b, లేదా p by q అయినా అనుకుంటాము. అప్పుడు ఏమొస్తుంది? p, q బిలాంగ్స్ టు z. p, q కోప్రైమ్స్ q నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3√2 ఈజ్ ఈక్వల్ టు p by q వస్తుంది కదా. ఇక్కడ 3 అనేది రేషనల్ నెంబర్ కదా. అప్పుడు ఇది మల్టిప్లికేషన్లో ఈ సైడ్ వెళ్తే ఏమవుతుంది? డివైడెడ్ బై అవుతుంది. √2 ఈజ్ ఈక్వల్ టు p by q ఇంటూ 1/3 అవుతుంది. √2 ఈజ్ ఈక్వల్ టు p by 3q. అప్పుడు ఇది మనకు ఇర్రేషనల్ నెంబర్ కదా. అప్పుడు ఏం రాయొచ్చు? అవర్ అజ్యూమ్షన్ ఈజ్ రాంగ్ లేదా కాంట్రాడిక్షన్. నెక్స్ట్ స్టెప్, 3√2 ఈజ్ యాన్ irrational number. ఎక్సర్సైజ్ 1.2లో ఫస్ట్ క్వశ్చన్ అండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు? √5ను ప్రూవ్ దట్ అని ఇచ్చేసి √5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ అనేసి ఇచ్చాడు. అంతే కదా. దీన్ని మనము ఫస్ట్ ఏం చేస్తాం? ఫస్ట్ స్టెప్, లెట్ అజ్యూమ్ √5 ఈజ్ ఏ రేషనల్ నంబర్. నెక్స్ట్ స్టెప్ ఏమనుకుంటాము? √5 ఈజ్ ఈక్వల్ టు p by q. p, q బిలాంగ్స్ టు z. p, q ఏమవుతాయి? కోప్రైమ్స్ అవుతాయి. q నాట్ ఈక్వల్ టు 0. స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్. √5 హోల్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు p by q హోల్ స్క్వైర్ అవుతుంది. √5 ఇక్కడ స్క్వైర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది.
మనకి ఏం మిగులుతుంది 5 ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై క్యూ స్క్వేర్ అనేది మిగులుతుంది. ఇక్కడ 5ను క్యూ స్క్వేర్ ప్లేస్లోకి పంపిద్దాము, క్యూ స్క్వేర్ను 5 ప్లేస్లోకి పంపిద్దాం. అప్పుడు క్యూ స్క్వేర్ ఈక్వల్ టు పీ స్క్వేర్ బై 5 అవుతుంది. దీనిని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఇక్కడ 5 అనేది పీ స్క్వేర్ని ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది కదా, బై అంటే డివైడ్ కదా. అప్పుడు 5 డివైడ్స్ పీ స్క్వేర్. ఇక్కడ 5 అనేది పీ స్క్వేర్ను డివైడ్ చేసినప్పుడు పీని కూడా డివైడ్ చేస్తుంది కదా, అప్పుడు ఏం రాయొచ్చు 5 ఆల్సో డివైడ్స్ పీ. అప్పుడు ఏం రాయొచ్చు క్యూ ఈజ్ ఈక్వల్ టు పీ బై 5. ఇక్కడ కూడా స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వైరింగ్ చేస్తే ఏమవుతుంది ఆర్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వైర్ బై 5 స్క్వైర్ అవుతుంది. ఆర్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వైర్ బై 5 స్క్వైర్ అంటే 25. దీనిని ఇప్పుడు ఏం చేద్దాం చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 25 ఆర్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వైర్ అనేది అవుతుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నామండి. ఆర్ ఇక్కడ డినామినేటర్లో ఏం లేదంటే 1 అనేసి అర్థము. అప్పుడు ఈ యొక్క పీ స్క్వైర్ వాల్యూను ఎంత వచ్చింది 25 ఆర్ స్క్వైర్ను సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ 1 ఫార్ములా ఈక్వేషన్ అయితే రాసుకున్నాము, పీ స్క్వైర్ బై 5. ఇది ఈక్వేషన్ 1 కదా. ఇక్కడ ఈ యొక్క పీ స్క్వైర్ వాల్యూ ఇది కదా, ఈ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. క్యూ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 25 ఆర్ స్క్వైర్ బై 5. 5 1 జా 5 5 జా, అప్పుడు క్యూ స్క్వైర్ ఈక్వల్ టు 5 ఆర్ స్క్వైర్ అవుతుంది. క్యూ ఏమవుతుంది √5 ఆర్ హోల్ స్క్వైర్, రూట్ క్యాన్సిల్ అయితే క్యూ ఈజ్ ఈక్వల్ టు √5 అవుతుంది కదా. √5 అనేది ఏది ఇర్రేషనల్ నెంబర్ కదా, అప్పుడు ఏం రాయొచ్చు దీనిని అవర్ అజ్యూమ్షన్ ఈజ్ రాంగ్. ఏమవుతుంది క్వశ్చన్ √5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నంబర్. ఇక్కడ ఏమీ లేదండి. ఫస్ట్ మనము ఒక నెంబర్ని √5 ఏమనుకుంటాం రేషనల్ నెంబర్గా అజ్యూమ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఏం రాస్తాము √5ను పీ బై క్యూగా అనుకుంటాము. నెక్స్ట్ స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తేనే ఇది వస్తుంది, దీన్ని ఈక్వేషన్ 1 అనేసి అనుకుంటాము. 5 అనేది ఏం చేస్తుంది ఇక్కడ పీ స్క్వేర్ను డివైడ్ చేస్తుంది. పీ స్క్వేర్ని డివైడ్ చేసినప్పుడు పీని కూడా డివైడ్ చేస్తుంది కదా, అవునా కాదా. అప్పుడు దానినే మనం ఇక్కడ క్యూ స్క్వేర్ ప్లేస్లో ఆర్ రాసుకున్నాము, పీ స్క్వేర్ ప్లేస్లో పీ బై 5. ఇక్కడ కూడా స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే పీ స్క్వేర్ వాల్యూ వస్తుంది. ఈ పీ స్క్వేర్ వాల్యూని తీసుకుపోయి సబ్స్టిట్యూట్ 1లో ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకు ఇక్కడ ఏమొస్తుంది √5 వస్తుంది. √5 అనేది రేషనలా ఇర్రేషనల్. సో అవర్ అజ్యూమ్షన్ అనేది ఏమవుతుంది రాంగ్ అవుతుంది లేదా కాంట్రాడిక్షన్, ఎలాగైనా ఒకటేనండి, సేమ్ వర్డ్స్ అనేది సేమ్ మీనింగ్ వస్తాయి. √5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నంబర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 3 + 2√5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ అనేసి క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ ఏం రాస్తాము లెట్ అజ్యూమ్ 3 + 2√5 ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఇక్కడ 3 + 2√5 ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూ అనేసి అనుకుంటాం. పీ కామా క్యూ బిలాంగ్స్ టు జెడ్. పీ కామా క్యూ వచ్చేసి ఏమవుతాయి కోప్రైమ్స్. అప్పుడు క్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్ యొక్క క్యూ అనేది ఎట్టి పరిస్థితులలోనూ 0 కాకూడదు. నెక్స్ట్ 3 + 2√5 ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూ కదా. ఇక్కడ ఏం రాయొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 3 అనేది +3 అనేది ఈ సైడ్ పోతే ఏమవుతుంది -3 అవుతుంది. 2√5 ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూ -3. ఇక్కడ డినామినేటర్ 1 వస్తుంది. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2√5 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది పీ -3q బై క్యూ అవుతుంది. ఇక్కడ 2 ఉంది కదా, ఈ 2ని మళ్ళీ మనము రైట్ సైడ్ పంపిద్దాం. ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ఈ సైడ్ వెళ్తే ఏమవుతుంది
5 ఈజ్ ఈక్వల్ టు p మైనస్ 3q/q ఇంటూ 1/2 అవుతుంది. డివిజన్ అంటే 1/2నే కదా. సో అప్పుడు ఏం రాయొచ్చు, √5 ఈజ్ ఈక్వల్ టు p మైనస్ 3q/q ఇంటూ 2 ఏమవుతుంది, q ఇంటూ 2 ఏమవుతుంది, 2q అవుతుంది. ఇక్కడ √5 అనేది ఏది, ఇర్రేషనల్ నెంబర్ కదా. అప్పుడు అవర్ అజ్యూమ్షన్ ఏమవుతుంది, అవర్ అజ్యూమ్షన్ ఈజ్ రాంగ్, లేకపోతే కాంట్రాడిక్షన్ అని కూడా రాసేయచ్చు. 3 + 2 √5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నంబర్. సో ఇదండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రోమన్లో ఫస్ట్ వన్ ఏమిచ్చారు, 1/2 √2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ అనేసి ఇచ్చాడు కదా. ఇప్పుడు దీనిని మనము ఏం చేస్తాం, ఫస్ట్ లెట్ అజ్యూమ్ 1/√2 ఈజ్ ఏ రేషనల్ నంబర్, 1/√2 ఈజ్ ఏ రేషనల్ నంబర్ అనేసి అనుకుంటాం. అప్పుడు 1/√2 ఈజ్ ఈక్వల్ టు p/q. p, q బిలాంగ్స్ టు z. p, q కోప్రైమ్స్, q నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ 1/√2 అనేది దీనిని మనం ఆ సైడ్ పంపిస్తే √2 అవుతుంది. కానీ వీటిని మల్టిప్లికేషన్ చేయడానికి కొంచెం టఫ్గా ఉంటుంది. అలాగే మనకు ఒక సైడ్ ఏం రావాలి, ఇర్రేషనల్ నెంబర్ రావాలి. కాబట్టి సో దీనిని ఆ సైడ్ పంపించడం అది పాసిబుల్ కాదు. సో అప్పుడు ఏం చేద్దాము, 1/√2ను ఇంటూ √2/√2తో మల్టిప్లికేషన్ చేద్దాం. దట్ ఈక్వల్ టు p/q. √2/√2 ఇంటూ √2 ఏమవుతుంది, √2² అవుతుంది, p/q అవుతుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కదా. అప్పుడు √2 ఈజ్ ఈక్వల్ టు p/q అవుతుంది. √2/2 ఇక్కడ 2 ఉంటుంది కదా, √2/2 ఈజ్ ఈక్వల్ టు p/q అవుతుంది. ఇక్కడ డివైడెడ్ బైలో ఉంది కదా 2, ఈ సైడ్ అయితే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. అప్పుడు √2 ఈజ్ ఈక్వల్ టు p/q ఇంటూ 2/1 అవుతుంది. √2 ఈజ్ ఈక్వల్ టు 2p/q అనేది 2p/q అవుతుంది. ఇక్కడ మనకు √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ కదా. సో అప్పుడు ఏం రాయొచ్చు, అవర్ అజ్యూమ్షన్ ఈజ్ రాంగ్. 1/√2 ఈజ్ యాన్ ఇర్రేషనల్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి 7√5 ఈజ్ యాన్ ఇర్రేషనల్. ఫస్ట్ స్టెప్ ఏం రాస్తాం మనము, లెట్ అజ్యూమ్ 7√5 ఈజ్ ఏ రేషనల్ నంబర్. సో 7√5 ఈజ్ ఈక్వల్ టు a/b ఆర్ p/q. p, q బిలాంగ్స్ టు z. p, q కోప్రైమ్స్, q నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు ఏం రాయొచ్చు, 7√5 ఈజ్ ఈక్వల్ టు p/q. ఇక్కడ 7 అనేది ఎలా ఉంది, మల్టిప్లికేషన్లో ఉంది కదా. ఈ సైడ్ పోతే ఏమవుతుంది, డివైడెడ్ బై అవుతుంది. √5 ఈజ్ ఈక్వల్ టు p/q ఇంటూ 1/7 అవుతుంది. √5 ఈజ్ ఈక్వల్ టు p/7q అవుతుంది. √5 అనేది ఏది, ఇర్రేషనల్ కదా. సో అప్పుడు ఏం రాయొచ్చు, అవర్ అజ్యూమ్షన్ ఈజ్ రాంగ్, లేకపోతే కాంట్రాడిక్షన్. 7√5 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నంబర్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ అయిపోతానే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 6 + √2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ అనేసి
ఇచ్చాడు. ఇప్పుడు దీనిని మనము ప్రూవ్ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏం రాస్తాం? లెట్ అజ్యూమ్ 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నంబర్. అప్పుడు 6 ప్లస్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూ అవుతుంది. పీ కామా క్యూ బిలాంగ్స్ టు జెడ్. పీ కామా క్యూ ఏమవుతాయి? కోప్రైమ్స్ అవుతాయి. క్యూ నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ +6 ఉంది కదా, ఈ +6 నా సైడ్ పంపిస్తే ఏమవుతుంది? రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు పీ బై క్యూ -6/1 అవుతుంది. రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే పీ -6q/q ఉంటుంది. ఇక్కడ రూట్ 2 అనేది ఏది? ఇర్రేషనల్ కదా, మనకి ఏమవుతుంది? అవర్ అజ్యూమ్షన్ ఈజ్ రాంగ్. లేకపోతే ఏం రాయొచ్చు? కాంట్రాడిక్షన్. 6 ప్లస్ రూట్ 2 ఈజ్ అన్ irrational number. సో టుడే క్లాస్ వచ్చేసి ఇదండి. ఈ యొక్క ఇర్రేషనల్ నెంబర్ అనేది చాలా మోస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. 8 మార్క్స్కి ఏదో ఒక నెంబర్ అయితే కంపల్సరీ వస్తుంది. మనకు నెంబర్స్ మాత్రమే చేంజ్ చేసి ఇస్తాడండి. సో ఈ వీడియో మీకు నచ్చుతుందనే, అలాగే యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేయండి. మేము ఏవైనా వీడియోస్ పెడితే మీకే మొదటిగా వస్తాయి. సో ఇదండి, ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియోని లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అనేసి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.